హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఏం లేదు అంటూ రానా తలనిమురుతూ అతని కళ్ళలోకి చూసింది. రానా నవ్వుతూ కన్నులు మూసుకున్నాడు. అతను తలనిమురుతుంది కానీ అరవి చేతులు వణుకుతున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయలేదు కదే, ఎందుకు నీ చేతులు వణుకుతున్నాయి? నీ చేతులు ఎందుకు వణుకుతున్నాయి? ఐఎమ్ ఫైన్ తడబడుతూ చెప్పింది ఆమె. మనసులోనే నవ్వుకొని, నువ్వు బాగానే ఉన్నావా? కావాలని అడిగాడు ఆమె కంగారుని మళ్ళీ చూడాలని. బాగానే ఉన్నా అంటూ అతను తలనిమురుతూ ధైర్యం తెచ్చుకొని, మిమ్మల్ని ఒకటి అడిగినా చెప్పు అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి ఆమె కళ్ళలోకి చూశాడు. ఇంద్రజ ఎవరు? అప్పటి వరకు అన్న అల్లరి, ఆ కొంటిదనం, ఆమెను ఏదో చేయాలన్న ఆలోచనలన్నీ ఒక్కసారిగా కొట్టుకుపోయాయి. అతని ఫేస్లో నిరాశ ఆమె చూపును దాటిపోలేదు. నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే వద్దు. ఆమె చేతిని తన గుండెల మీద పెట్టుకొని, ఇప్పుడు నీకు తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలని ఉంది. ఎందుకు? ఆవిడ పేరు చెప్తే మీరు అలా డల్ అయిపోయారు. నా కారణంగా ఆవిడ కూతురు చనిపోయింది కాబట్టి. ఏంటి? ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అరవి అంటూ జరిగిందంతా ఆమెకు చెప్పాడు. అంతా విన్న అరవి సైలెంట్ అయిపోయింది. ఏమైంది సైలెంట్ అయిపోయావు? ఇందులో నా తప్పు ఏమైనా ఉందా? లేదు, అసలు నీ తప్పు లేదు. కానీ ఇంద్రజ గారు మీ మీద పగపట్టడం ఏమాత్రం నాకు నచ్చలేదు. జరిగిందేంటో ఆవిడికి తెలియదు కదా. తెలిస్తే బాగుండు. అయితే మీరు చెప్పచ్చు కదా. చెప్పడానికి సాక్ష్యాలు లేవే అంటూ ఆమె ఒడిలో నుంచి పైకి లేచి చూద్దాం ఏం చేస్తుందో. ఎందుకు నువ్వు తేలిగ్గా తీసుకుంటున్నావు? నీకు తెలియటం లేదా? పార్థు తనతో చేతులు కలిపాడు. చందన లైఫ్ని డిస్టర్బ్ చేసిన వాడు నీ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేస్తాడు. అవునా? తేలిగ్గా అడిగాడు రానా. అరవి కోపంగా ముందుకొచ్చి, నీకేమన్నా పిచ్చా? ఏం జరిగినట్టు కూల్గా మాట్లాడతావేంటి? మరి ఏం చేయను? రౌడీల నోట్లో సిగరెట్ పెట్టుకొని కాల్చుతూ, ఒక చేతిలో గన్ పట్టుకొని, గల్లలుంగి కట్టుకొని పార్థుని ఇంద్రజని వేసేనా? నా ఉద్దేశం అది కాదు. మరి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. అది కూడా తప్పేనా? ఎందుకు ప్రతిసారి నా మాటలు జోక్గా తీసుకుంటావు? నీ మంచికే కదా చెప్తున్నాను. నీకేమైనా అయితే బాధగా అడిగింది. ఒకసారి ఆమెను తన కౌగిల్లో బంధించి, నాకేం కాదే, నా మీద నీకు నమ్మకం లేదా? ఎందుకు లేదు? ఉంది. మరెందుకు భయం? ఆమె ఎంతకీ మాట్లాడకపోయేసరికి ఆమె చిన్ పట్టుకొని, అయినా నాకేమైనా అయితే నీకెందుకు బాధ? అరవి కంగారుగా చూసింది. మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, పదండి తిందురు కానీ అంటూ డోర్ వైపు వెళ్తుంటే ఒక్కసారిగా ఆమెను గోడకు లాక్ చేసి, నా నుంచి తప్పించుకోవటం కష్టం కానీ నిజం చెప్పవే, నా కోసం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? జీతం ఇస్తున్నారు కదా, పైగా మీరు నా బాసు, మంచివారు, అందుకే టెన్షన్. నవ్వుతూ తెలివిగా చెప్పిన ఆ ఆన్సర్కి రానా కొంచెం కోపంగా చూశాడు. ఏమైంది అలా చూస్తున్నారు? ఏం లేదంటూ ఒక్కసారిగా ఆమెను వదిలి తను జాబ్ వరకు వెళ్ళాడు. అరవి ఏం అర్థం కాక అయోమయంగా చూస్తుండిపోయింది. ఎప్పుడొచ్చావురా? చాలాసేపు అయింది శక్తి. మీటింగ్ ఏమైనా ఉన్నాయా? ఆమామా ఉన్నాయి. కానీ నువ్వేంటి అలా ఉన్నావు? ఏం లేదురా, అభి తనకి తెలిసింది చెప్పాడు. అరవి కూడా తెలిసింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం? పార్దు అభిని నైట్ స్టడీలో పెట్టాడు. ఇంద్రజ గారిని నేను స్టడీలో పెట్టాలి. చందనని వేణు దగ్గరికి తీసుకుని వెళ్ళావు కదా, తను మళ్ళీ బాధపడిందా? లేదురా, చందన అసలు ఏడవలేదు. చెప్పాలంటే వాళ్ళకి ధైర్యం చెప్పి అశ్విన్ చనిపోలేదని చెప్తుంది. ఏమోరా, చందన చెప్పింది నిజమే అయితే? నాకు అదే అనిపిస్తుంది. ఈ పార్దుని 4 పీకితే అశ్విన్ని చంపేడా లేదా అన్నది తెలుస్తుంది. అవును అంటూ ఇద్దరు వర్క్లో మునిగారు. ఇక్కడ అరవి మాత్రం రానా ఎందుకు అలా వదిలి వెళ్ళిపోయాడో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎంతసేపటికి అభి ఆఫీస్కి రాకపోయేసరికి జాను కంగారు వచ్చేసింది. వర్క్ మీద దృష్టి పెట్టలేక అభి కోసం ఆలోచిస్తూ గూర్లు కొరుక్కుంటూ మెయిన్ డోర్ వైపే ఆమె చూస్తుంది. ఆఫీస్ ముందు కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు అభి. అందరూ విష్ చేస్తుంటే చిన్నగా నవ్వు విసిరి తనదైన స్టైల్లో గుడ్ మార్నింగ్ చెప్పి తన క్యాబిన్కి వచ్చాడు. మా బావకి చాలా పొగరొచ్చింది. అందరి వైపు చూసి గుడ్ మార్నింగ్ చెప్పాడు. కనీసం నా వైపు అస్సలు చూడలేదనుకుంది. ఇంతలో రవి వచ్చి, సార్ మేడం సార్ పిలుస్తున్నారు, వస్తున్నానంటూ అభి క్యాబిన్కి వెళ్ళింది. జాను ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందా?
సీరియస్గా అడిగాడు అభి. అయింది సార్ అంటూ తను కంప్లీట్ చేసిన వర్క్ మొత్తం అభికి చూపించింది. సరే నువ్వు వెళ్ళు. జాను తను తెచ్చిన బాక్స్ అభి ముందు పెట్టి, అత్తయ్య చేసింది మీకు ఇష్టమని తెచ్చాను. ఏంటి, అమ్మ చేసిందా? అప్పటి వరకు ఉన్న చికాకంతా పోయింది అభికి. అవును నేను వెళ్తున్నాను, మీరు తినేసి నా బాక్స్ నాకు ఇచ్చేయండి అని కోపంగా ముందుకెళ్తుంటే జాను చేతిని పట్టుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, ఎందుకంత కోపం? అమాయకురాలైన నా మరదలికి కూడా కోపం వచ్చిందా? మరి రాదా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, మెసేజ్ చేశాను, రిప్లై ఇచ్చావా? లేదు. నైట్ అంతా నీ మాటలతో నన్ను మాయ చేసేసి ఉదయం నుంచి ఏమో నన్ను టెన్షన్ పెడితే నాకు కోపం రాదా? అది కాదే, రానాతో మాట్లాడుతూ ఫోన్ సైలెంట్లో పెట్టేశాను, లేదంటే నీకు ఫోన్ చేసేవాడిని. ఆహా అవునా, సరే అయితే. ఆఫీస్లో అందరు అమ్మాయిలను చూసి స్టైల్గా నవ్వుతూ లోపలికి వచ్చావు. నేను రాగానే ముఖం ఎందుకు అలా పక్కకు పెట్టుకున్నావు? నేనంటే బాగా లోకువా నీకు? ఉడుక్కుంటూ కోపంగా చూసింది. అంటే నిన్ను నాలా ఎలా గుల్ చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకే ముఖం అలా పెట్టాను. ఇప్పుడు నువ్వు నా కోపం చూసి ఏమైందని అడుగుతావు కదా, అందుకు ముఖం చూడు ఎలా ఉందో అంటూ ఒకేసారిగా అభిని హత్తుకొని పసిపాపలా అతని భుజంపై తలవాల్చి, బావా చెప్పు, ఏదో చెప్పాలని వచ్చావు కదా, రేపు నువ్వు మామయ్యని గుడికి తీసుకొని వస్తావు బావా. జాను తలనిమురుతూ, ఎందుకు నీకు తెలీదా బావా, రేపు అత్తయ్య మామయ్యల పెళ్లి రోజు. అవునా అంటూ ఆశ్చర్యపోయాడు. అవును బావా, అయితే ప్రతి సంవత్సరం గుడికొచ్చి అన్నదానం చేసి ఇంటికొచ్చి గదిలో ఒంటరిగా కూర్చొని ఎప్పుడు ఏడుస్తుంది. అసలు మామయ్య మనసులో ఏముందో తెలుసుకోవాలంటే రేపు మామయ్యని నువ్వు గుడికి తీసుకొని రా. అమ్మ ఇంకా బాధపడుతుందేమో, ముందు నేను చెప్పించేయి బావా. అసలు ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. అత్తయ్య మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా. నువ్వు చెప్పింది నిజమే, రేపు నాన్నని గుడికి తీసుకొని వస్తాను. ముందు తిను బావా, నీకు పాయసం అంటే ఇష్టం కదా, అందులోనూ అత్తయ్య చేసిందంటే మరీ ఇష్టం. నీకోసమే అత్తయ్యతో పాయసం చేయించాను, తిను అంటూ బాక్స్ ఓపెన్ చేసి తనే ప్రేమగా అభికి తినిపించింది. తింటున్న అభి, అబ్బా ఎంత బాగా చేసిందమ్మా, చాలా అంటే చాలా బాగుంది అంటూ మొక్కుబడిగా జానుకు 2 స్పూన్లు పెట్టి పాయసం మొత్తం తనే తిన్నాడు. జాను నవ్వుతూ, నాకు పెట్టిన 2 స్పూన్స్ కూడా నువ్వే తినలేకపోయావా? నువ్వు బాధపడతావని పెట్టలేదు. అమ్మ చేసిన పాయసం ఎంత రుచిగా ఉందో అంతే రుచిగా నువ్వు పాయసం వండాలి, నేర్చుకో వంటలు బాగా అంటూ ఇద్దరు నవ్వుకున్నారు. వర్క్లో మునిగిన రానా టైం కూడా చూసుకోలేదు. 3 అయినా వర్క్ చేస్తూనే ఉన్నాడు. మార్నింగ్ నుంచి రానా తిట్టలేక అతని కోపం చూడకపోవటం, పైగా ఎందుకలా మౌనంగా ఏం మాట్లాడకుండా మీటింగ్ రూమ్లో అలా వదిలేసి వచ్చాడో ఎంతగా ఆలోచించినా ఏం అర్థం కాక తనలో తానే ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైంది అరవి. ఆ శక్తి, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు, భోజనం చేసావా? చేశాను. వాడు చేయలేదు. ఎందుకు చేయలేదు? అది నీకే తెలియాలి. ఉదయం నుంచి వాడు సీరియస్గానే ఉన్నాడు, అడిగినా ఏం చెప్పలేదు. మళ్ళీ ఇద్దరు గొడవ పెట్టుకున్నారా? అదొకటే తక్కువ. ఏంటో మీ నాన్న ఏం అర్థం కాడు బాబోయ్. అప్పటికే కోపంగా ఉంటాడు, అప్పటికే నవ్వుతాడు, ఎలా అర్థం చేసుకోను? సరిపోయింది, ముందు వెళ్ళి భోజనం చేయండి ఇద్దరు. ఇప్పుడు ఎలా చేయను, మీటింగ్ ఉందిగా, నేను చూసుకుంటాను. నువ్వు ముందు వాడితో వెళ్ళి మాట్లాడు, కొంచెం కుదురుగా మాట్లాడు. వాడు అసలే తిక్కలో ఉన్నాడు. నీ తిక్క మాటలతో వాడికి ఇంకా కోపం రప్పించుకు. అర్థమైందంటూ రానా క్యాబిన్కి వచ్చింది. సీరియస్గా వర్క్ చేస్తున్న రానా ముఖం చూసి, అనవసరంగా వచ్చానా? వీడి ముఖం చూస్తే ఏమాత్రం నేను కదిలించినా ఇక్కడికెక్కడే గొయ్యి తీసి నన్ను పాతేసేలా ఉన్నాడనుకొని. సార్ ఏంటని గంభీరంగా వచ్చింది రానా గొంతు. బాబాయ్ వాయిస్లో కారం మామూలుగా లేదు. ఎలా కూల్ చేయను? అయినా నేను ఏం చేశానని కోపంగా ఉన్నాడు ఈ మహానుభావుడు అనుకొని. టైం 3 అయింది సార్, తినకుండా ఎంతసేపని వర్క్ చేస్తారు? ముందు భోజనం చేయండి. అతను ఒడిలో ఉన్న ల్యాప్టాప్ తీస్తుంటే రానా కోపంగా, ఏంటి హద్దులు దాటుతున్నావు? పిఏలా ఉండు, ఎక్కువ చేసావంటే ఊరుకునేది లేదు. అయినా నా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చావు నా క్యాబిన్కి? మాత్రం సెన్స్ లేదా నీకు? గట్టిగానే అరిచాడు రానా. ఒక్కసారిగా 60 గంటలో నీళ్ళు తిరిగాయి. బొమ్మలా అలానే చూస్తుంది రానా వైపు. చెప్పు, ఎవడు పర్మిషన్ తీసుకుని నా క్యాబిన్కి వచ్చావు? నీ డ్యూటీ ఏంటి? ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేసావా? గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు రానా. భయంతో అలానే చూసింది రానా వైపు. మునిపట్ల లేదు అతని కోపం. ఒకప్పటి కోపంలో
నవ్వు అల్లరి ఉండేవి కానీ ఇప్పుడు కోపంలో మాత్రం అవేం లేవు. అందుకే అతనితో మాట్లాడే ధైర్యం చేయలేకపోతుంది అరవి. చెప్పు, కంప్లీట్ అయిందా వర్కు? ఇంకా అవ్వలేదు సార్. మరి వర్క్ చేయకుండా ఎందుకు వచ్చావు నా దగ్గరికి? అరవి తల విదిలించుకొని, సారీ సార్, ఇప్పుడే చేస్తాను. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్కి వచ్చినా ఎక్కువ మాట్లాడినా మర్యాదగా ఉండదు. నా ఆకలి గురించి పట్టించుకోవడానికి నువ్వెవరివి? నిన్ను అడిగానా నాకు ఆకలిస్తుంది భోజనం పెట్టని? అతని మాటలకి ఎంతగానో కోపం, ఏడుపు వస్తుంది అరవికి. కానీ ఏం మాట్లాడలేదు. కళ్ళ నిండా నీళ్ళతో రానా వైపే చూసింది. చెప్పు, నిన్ను అడిగానా? నా గురించి పట్టించుకోవటానికి నాకు నా ఫ్యామిలీ ఉంది. నువ్వు నీ పని చూసుకో. నేను చెప్పిన పని చేయటమే నీ డ్యూటీ అంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ అరవై చేతిలో విసురుగా పెట్టి, ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసి అప్పుడు నా క్యాబిన్కి రా, వెళ్ళు, గెట్ లాస్ట్ అంటూ అరచి కోపంగా చూశాడు. సరే సార్ అని చెప్పి బయటకు వచ్చింది అరవి. అప్పటికే రానా అరుపులు బయటకు వినిపించడంతో అందరూ అరవి వైపు ఆశ్చర్యంగా చూశారు. అరవి ఎవరి వైపు చూడకుండా తన క్యాబిన్కి వచ్చి కూర్చుని సైలెంట్గా ల్యాప్టాప్ వైపు చూసింది. స్క్రీన్ మసగ్గా కనిపించడంతో కంట్లో నీళ్ళు తుడుచుకొని వర్క్ స్టార్ట్ చేసింది. విసుగ్గా తన ఒంటి మీద ఉన్న కోటు విప్పి చైర్లో కూర్చుంటాడు రానా. టేబుల్ మీద ఉన్న ఫోన్ వైబ్రేట్ అవడంతో ఫోన్ వైపు చూశాడు. అది అరవై ఫోన్. మార్నింగ్ అతను టేబుల్ మీదనే వదిలేసింది. ఆమె ఫోన్ తీసుకొని చూశాడు. ఐ లవ్ యూ అరవి అని న్యూ నెంబర్ నుంచి మెసేజ్ రావడంతో రానా కోపంగా ఫోన్ నేలకేసి విసిరి కొట్టాడు. ఇక్కడ వర్క్ చేస్తున్న అరవి మాత్రం తన మనసులో లేదు. రానా కోపం చూసేసరికి వణుకుతున్న చేతులతో వర్క్ చేస్తుంది. పైగా స్టాఫ్ అందరూ దాన్ని చూసి నవ్వుతుంటే ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకొని రానా ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయాలని ఎవరి మాటలు పట్టించుకోకుండా లోపలే బాధపడుతూ వర్క్ చేస్తుంది. ఇంకా ఉంది కీప్